డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లైన మినిమం పే స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 6 నుంచి 9 వరకు నిరసనలు చేయడం, 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె బాట పట్టడంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో బోధన, మండల, జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి సాధారణ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, తమని క్రమబద్ధీకరించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల సమ్మె బాట పట్టడంతో కేజీబీవీ విద్యార్థులు బోధనకు దూరం అవుతున్నారు. ఇప్పటికే విద్యార్థుల హాజరు శాతం సగానికి పైగా పడిపోయింది. ఉద్యోగుల సమ్మెతో సిలబస్ పూర్తి కాకపోవడం, ఇంటర్ 10 పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటు సమగ్ర శిక్ష ఉద్యోగులతో పాటు విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క కోరుతున్నారు. సమ్మెతో కేజీబీవీలో చదువుతున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని, వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష స్కీమ్ కేంద్ర పరిధిలో 60%, రాష్ట్రం పరిధిలో 40% ఉంటుందని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. విద్యార్థులకు పాఠశాలలో బోధన జరగక తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే సమ్మె విరమించి ఉద్యోగులు విధుల్లో చేరాలని కోరారు. ఉద్యోగులు సమ్మె విరమిస్తే సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీతో సమావేశానికి పిలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సబ్ కమిటీలో సమస్యలపై చర్చించి సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా చూస్తామన్నారు. ఎన్నికల హామీలో నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య విద్యార్థుల భవిష్యత్తు భంగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నేను మొహమ్మద్ అబ్దుల్ గని, డిఓ వనపర్తి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కేజీబీస్, ఎస్ఓస్ కానీ, సిఆర్టీస్, పీజీసీఆర్టీస్, ఆయన ఎంఐఎస్, సిఆర్పీస్ అందరూ స్ట్రైక్లో ఉన్నారు. వీళ్ళతో కూడా చర్చలు జరిగింది స్టేట్లోన. కానీ వాళ్ళు ఇంతవరకు 12 గంటల వరకు జాయిన్ అవుతాయని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు జాయిన్ కాకుంటే మాకు డైరెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ ఉంది. ఈ సిఆర్టీస్, పీజీసీఆర్టీస్ బదులు మన టీచర్స్కి, సబ్జెక్ట్ టీచర్స్కి అక్కడ డివైడ్ చేసి ఆ పిల్లలకు సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మేము ప్రతి ఒక్క మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ఈ ఎస్ఓస్ బదులు అండ్ ఈ సబ్జెక్ట్ టీచర్స్ బదులు వేరే టీచర్స్కి డిప్యూట్ చేయని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మళ్ళా ఇవాళ కూడా ఫ్రెష్గా ఇన్ కంటిన్యూషన్ ఆర్డర్స్ వాళ్ళ ఎంఈఓస్కు ఇస్తున్నాము. ఈ దగ్గరనే యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఉంది. అందు గురించి కొంచెం తొందరగా ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.